నమస్తే. ఎన్నో రాజకీయాల గురించి ముఖ్యంగా ఫ్యూచర్‌లో ఏం జరగబోతోంది, భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అని ఎలక్షన్స్ టైమ్‌లో చాలా అంటే చాలా వినూత్నమైన విశ్లేషణ ఇచ్చి, చాలా వరకు సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పివి రెడ్డి సార్. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి గతంలో. మీరు చూస్తే 8 మంత్స్, 9 మంత్స్ ఎగో అనేది మీరు ఒకసారి సెర్చ్ చేసుంటే వీడియోస్ అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతూ ఉంటుంది. అంత క్లియర్ కట్‌గా చెప్తారు. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత సీఎం ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ సీఎం కొంతకాలమే ఉంటారు. టైం అయిపోయింది. పీరియడ్ అయిపోయింది. పెద్ద విషయం ఏమి లేదు. త్వరలో ముఖ్యమంత్రి మారబోతున్నారు. ఇక రకరకాల వార్తలు ఒకటి కాదు. అయితే దీనికి సంబంధించి గతంలో వీడియోస్ చేసున్నాం. పివి రెడ్డి సారే మాట్లాడున్నారు ఏమిటి అంటే ఆయనకి 5 సంవత్సరాల గ్యారంటీ కార్డ్ 100% 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు అని. కానీ మరి ఎందుకొస్తున్నాయి? ఇలాంటి వార్తలు ఎందుకొస్తూ ఉన్నాయి రోజు రోజు? 2, 3 రోజుల కిందట కూడా ఒక న్యూస్ రావటం జరిగింది. పి ఏదైతే ఉందో ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన కొంతకాలమే సీఎంగా ఉంటారు అని. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎంతవరకు వాస్తవం ఉంది ఈ వార్తలో? ఈ విషయాలు అసలు రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? పివి రెడ్డి సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్ ఏమిటి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి స్టేట్‌లో? ముఖ్యమంత్రి మారతారా? పార్టీయే మారిపోతుందా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? చాలా మంది రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఏముంది పెద్ద ఎక్కువ మంత్సే ఉండదులే దిగిపోతారు అని సీఎం గురించి మాట్లాడటం. ఎలా తీసుకోవచ్చు ఇలాంటి వ్యాఖ్యల్ని చెప్పండి? సో, చాలా థాంక్స్ మేడం. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్‌కి, పొలిటికల్ మేధావులకు, ప్రతి కార్యకర్తకు నమస్కరించి చెప్తున్నా మేడం. దయచేసి నేను ఏ పార్టీ పరంగా గానీ, లేకుంటే ఏ పార్టీ అభిమానంపై గానీ నేనేం మాట్లాడట్లేదు. ఖాళీ నా దివ్య దృష్టితో జరగబోయే ఫ్యూచర్స్ పరిణామాలు, నాట్ ఓన్లీ పొలిటికల్స్. ఈ ప్రతి సృష్టి మనుగడ గురించి, విశ్వం సృష్టి మనుగడ గురించి నేను బుక్ రాయడం జరిగింది. సో, నిరంతరంగా పొలిటికల్ లీడర్స్ భవిష్యవాణి కూడా నా దివ్య దృష్టిలో వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి పూర్తిగా విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. నేను ఏదో వ్యక్తి పైనో, పార్టీ పైనో అభిమానం ఉండే నా గత చరిత్ర వీడియోలు చూస్తే అర్థమవుతుంది. కానీ దయచేసి నేను చెప్పిన దాని మీద స్వార్థం లేకుండా వాళ్ళ మంచి కొరకే చెప్తున్నానని భావించి దాన్ని రియలైజ్ కావాలని నేను కోరుతున్నా మేడం ఎవరికైనా. సో, దయచేసి నేను ప్రతి మాట్లాడిన సబ్జెక్ట్ ఎవరు తప్పు పట్టకూడదని దాన్ని డీప్గా ఆలోచన చేస్తే వాళ్ళ అర్థం చాలా ఉంటుందని నేను భావిస్తూ చెప్పబోతున్నా. సో, ఇప్పుడు ఇప్పుడు నేను మానవుని దృష్టిలో అంటే భగవంతుడు ఉన్నాడు అని దృఢ సంకల్పంతో 100% నమ్మిన వాళ్ళకి మాత్రమే నా సబ్జెక్ట్ అర్థమవుతుంది మేడం. లేకుంటే నన్ను వాళ్ళు పిచ్చివాళ్ళు అంటారు. పక్కా 100% అది. నా దివ్య దృష్టితో 100% భగవంతుడు ఉన్నాడు. ఏదో ఎక్కడో చదివాను సార్ పిచ్చి వాళ్ళందరూ మేధావులేనండి. ఇప్పుడు అర్థం లేని వాళ్ళు పిచ్చివాడు అంటారు. అది తప్పేం కాదు. నేను వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కానప్పుడు నేనేం తప్పు చేయలేను. వాళ్ళు ఏమన్నా నేను దానికి రెడీ. నాలెడ్జ్ ఉండే తప్పు దానిలో డీప్గా వెళ్ళి విశ్లేషిస్తే 100 మార్కులు పడతాయి. సో, పొలిటికల్, నాట్ ఓన్లీ పొలిటికల్, మానవుని జన్మరహస్యాల గురించి ఆలోచన చేస్తే కోటాను కోట్ల వృత్తులు ఉన్నాయి. మానవుని మనుగడ కొరకు సృష్టించబడినాయి. ఇప్పుడు మానవుడు ఏ వృత్తి చేసినా కూడా జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు నిత్యం క్షణక్షణం అయితే ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఉదయం చూడండి, చీకటి రాత్రి, క్షణం పోయిన క్షణం తిరిగి రాదు. మళ్ళా వచ్చే క్షణాన్ని మనము ఆపలేము. అవునా కదా మేడం? ప్రతి క్షణాన్ని మనము జన్మించిన ప్రతి ప్రాణజీవి దీవించాల్సిందే, దాన్ని మనము ఆరాధించాల్సిందే, అనుభవించాల్సిందే, ప్రయాణం చేయాల్సిందే, చివరకు మానవుని మడుగా శాసించాల్సిందే. అంటే చివరకు మరణం పొందవలసిందే. అది నువ్వు 100 కోట్లు సంపాదించి ఒక రూమ్లో ఏ ఇబ్బంది లేకుండా నువ్వు భగవంతుడు ఫిక్స్ చేసిన ఆయుకాలను అయితే పెంచుకోలేం కదా మేడం. నువ్వు ఒక రూమ్లో వండ కూడా సృష్టి కాలచక్రములో భూమి గంటకు 1,20,000 కిలోమీటర్లతో ప్రయాణం చేస్తుంది. కాలం ముందుకు పోతుంది. మనం ప్రయాణం చేస్తలేం, ఒక్క కాడ కూర్చున్నాం అనుకుంటున్నాం. సృష్టి కాలచక్రము తిరుగుతూనే ఉంది.
ఆయు కాలం తగ్గిపోతూనే ఉంటుంది. ఇది మానవుని జన్మ రహస్యాల గురించి ఆలోచన చేస్తే, మానవుని వృత్తి రహస్యాల గురించి ఆలోచన చేస్తే, ప్రతి ప్రాణజీవి, ప్రతి మానవుని జన్మకు కారణం భగవంతుడు ఉన్నాడు. ప్రతి జన్మించిన మానవుని మనుగడకు, సమాజం అభివృద్ధి కొరకు, మానవుని మనుగడ కొరకు ఆ భగవంతుడు మానవ రూపంలో జన్మించి యుగ యుగాలు మారిన కొద్దీ మానవుని మన జీవన విధి విధానం కొరకు, మానవుని బ్యాలెన్సింగ్ కొరకు ఏర్పడ్డ వృత్తులు పొలిటికల్ కూడా అదొక భాగం. మానవుని జీవన విధి విధానంలో పొలిటికల్ ఒక భాగం భగవంతుని దృష్టిలో. పొలిటికల్ కూడా భగవంతుడు నిర్మించిన బాపద్దే. పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు ఈ మధ్యన ఒకటి వచ్చింది మేడం, వాట్సాప్లో. అది కూడా నేను ఒకటి చెప్తాను. 98% దయచేసి ఎవరు బాధపడద్దు, నేను వచ్చిన మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసే ఇంటలెక్చువల్ మేధావులలో ప్రతి విద్యార్థి దశ గురించి మాట్లాడుతున్నా నేను. ఒక స్టూడెంట్స్ ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో ఎగ్జామ్ రాస్తున్నాడు. లాస్ట్కు మనకు పీజీ దశలో మళ్ళీ లాస్ట్కు అయితే ఏదో ఒక వృత్తిపరంగా ఏదో ఒక జాబ్ చేయాల్సిందే సంపూర్ణ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు చివరి దశలో మనం ఏదన్నా ఎంసెట్ రాస్తున్నాడు, లేకుంటే నీట్ రాస్తున్నాడు, ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ రాస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము సివిల్స్ గురించి, డాక్టర్స్ గురించి, ఇంజనీరింగ్ సబ్జెక్ట్, నీట్ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తే 98 టోటల్ విద్యార్థి ఎడ్యుకేషన్ ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ 98% వచ్చిన వాళ్ళు ఏమో డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. అబౌవ్ 90 వచ్చిన వాళ్ళు. అప్ టు 60 to 80% వచ్చిన వాళ్ళు ఏమో ఇంజనీర్లు అవుతున్నారు. డాక్టర్స్ అయితే ఉన్నారు. అబౌవ్ 90 వచ్చిన వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు. 60 to 80 మధ్యన వచ్చిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు అయితే ఉన్నారు. మళ్ళీ 40 to 60 ఆ మధ్యన వచ్చిన వాళ్ళు సాధారణ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈ పాస్ బార్డర్ లైన్ వచ్చిన వాళ్ళంతా పొలిటికల్గా పోయి మినిస్టర్లు, సీఎంలు అవుతున్నారు. సో వీళ్ళందరినీ, ఇంత మేధావులను అందరినీ కూడా పరిపాలిస్తుంది ఎవరు మళ్ళీ ఎవరు? ఇది మళ్ళీ దైవకర్మ వస్తుందా? నేను ఇంతకుముందు చెప్పిన మొదలు నేను చెప్పిన సబ్జెక్ట్ ఎవరు నిజంగా ఈ మెసేజ్ కనిపెట్టారో హ్యాట్స్ ఆఫ్ సార్ వాళ్ళకి. నిజమే కదా, అందులో అబద్ధమే. అబౌవ్ 90 వచ్చిన వాళ్ళు, టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు డాక్టర్స్ మంచిగా వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పోతున్నారు. వాళ్ళు టాప్ పోయిన వాళ్ళు డాక్టర్స్ గా పోతున్నారు. ఇంకా తగ్గిన వాళ్ళు ఇంజనీరింగ్ పోతున్నారు. ఇంకా తగ్గిన వాళ్ళు ఏం చేస్తారు? సివిల్స్ కి పోతున్నారు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. అంటే అది సెకండ్ థర్డ్ గ్రేడ్ లో ఐఏఎస్ ఐపీఎస్ పోతున్నారు. ఫోర్త్ గ్రేడ్ వాళ్ళు పొలిటికల్ గా వస్తున్నారు. ఫోర్త్ గ్రేడ్ వాళ్ళు ఈ మిగిలిన 3 గ్రేడ్ వాళ్ళని పరిపాలిస్తున్నారు. మొత్తం విశ్వాన్ని, మొత్తం మానవ జాతిని పరిపాలిస్తున్నారు. రైట్. అంటే ఇక్కడ డామినేట్ చేసేది మానవుని నాలెడ్జ్ డామినేట్ చేయట్లేదు. మీరు చూడండి, నేను ప్రారంభంలో చెప్పాను, ప్రతి జన్మకు భగవంతుడు ఉన్నాడు. అది మన కర్మానుసారం నడుస్తుంది. మానవుడు నిర్మాణం భగవంతుని అనుగ్రహం ఉంటేనే అది పాస్ అవుతుంది, లేకుంటే ఫెయిల్ అవుతుంది. మీరు మాట్లాడేదానికి చిన్న అంతరాయం ఏమిటి అంటే, మీరు మాట్లాడుతుంటే నిజమే అనిపిస్తుంది. నేను ఒకసారి మన లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారి స్పీచ్ ఒక దగ్గర విన్నాను. ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పటికీ కూడా లోక్సత్తా ఎక్కడ ఉందంటే ఎక్కడో ఉంది. మరి పెట్టిన అధినేత ఆయన ఎంత మేధావి, ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. అట్లా జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, ఆయన కూడా పొలిటికల్ గా వచ్చారు. ఆయన పాపం ఆయన ఎక్కడ అట్లా అంటే మేధావులుగా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసే పబ్లికే లేరు. మీరు చూడండి, నేను ప్రారంభంలో చెప్పాను, జన్మకు కారణం ఉంది, ప్రతి వృత్తికి ఒక కారణం ఉంది. కారణము ఆ దైవానుగ్రహము జన్మించక ముందు నిర్ణయించిన బాపద్ది జన్మించిన తర్వాత తూచా తప్పకుండా అమలవుతుందాడ. ఇప్పుడు మానవుని దృష్టిలో మానవుడు కష్టపడి దిక్సూచిగా శ్రమించి కష్టపడ్డ వాళ్ళు సాధారణ స్థితిలో ఉంటున్నారు. ఆ భగవంతుని అనుగ్రహం ఉన్నవాళ్ళు, 4th గ్రేడ్లో ఎడ్యుకేషన్ అంటే పాస్ అయ్యే మార్కులు ఉన్నవాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు,
చదువుకోని వాళ్ళు అందరూ పొలిటికల్కి పోయి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ పోయి ఇండియా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. రైట్. మరి కారణం ఏంటంటే ఇక్కడ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే జన్మ కర్మ, మానవుడు చేసుకున్న కర్మ కాదు, జన్మ కర్మ, దైవ కర్మ, ఆత్మ కర్మ. కర్మ డామినేట్ చేస్తుంది ఇక్కడ. మానవుడు చూడండి చాలా నాలెడ్జ్ తోని ఐఏఎస్ ఐపీఎస్ఆర్ అవుతుండు, మళ్ళా ఏ అక్షర జ్ఞానం లేని ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా మినిస్టర్ అయిన వ్యక్తికి ఐఏఎస్ ఐపీఎస్ సెల్యూట్ చేస్తారు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు. గత చరిత్ర ఉన్నది, అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ప్రైమ్ మినిస్టర్ అయిన ఉన్నారు, చీఫ్ మినిస్టర్లు మన రాష్ట్రానికి ఉన్నారు. కారణం ఏంటంటే ఇది జన్మ కర్మ, డిపెండ్ ఆన్ జన్మ కర్మ. భగవంతుడు నిర్మించిన దాన్ని ఎవ్వరు కూడా దాన్ని అవాయిడ్ చేయలేరు. ఇప్పుడు ఒక వటవృక్ష మొక్క విత్తనము, వటవృక్ష మొక్క, ఆ విత్తనం గింజల నిర్మాణ దశలనే ఆ విత్తనం అది ఎంత హైట్ పెరగాలి, ఎన్ని ఫలాలు ఇవ్వాలి, దాన్ని సారవంతమైన నేలలో నాటి దాన్ని సేద్యం చేసినప్పుడు దాని భగవంతుని కర్మ తుచ తప్పకుండా 100% ఇది వటవృక్షం అయితే ఫలాలు ఇస్తుంది. నువ్వు సాధారణంగా ఒక పీట పెరిగే విత్తనాన్ని చూసి నాకు వటవృక్షం కావాలని సేద్యం చేసేట్లయితుంది. అది నీ జన్మకర్రలు లేనప్పుడు ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మేధావులు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పారు మీరు, వాళ్ళు మంచిగా పార్టీ ఇది ఏదన్నది వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు పాలకులు ఉండాలి. మరి అది చూడండి ఆడ కర్మ వాళ్ళని వెంటాడతలేదు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ గానే ఉంటారు వాళ్ళు. కారణం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు. జన్మ జన్మకు మరణానికి వృత్తికి ప్రతిది కూడా నా దివ్య దృష్టితో దైవకోణంతో నేను నా దివ్య దృష్టి చెప్తున్నా, ప్రతి వృత్తికి అది జన్మకర్మే కారణము. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే పొలిటికల్ వృత్తి అనేది వాళ్ళ జన్మకర్మలో పొలిటికల్గా పోవాలి వ్యక్తి, లేకుంటే ఐఏఎస్ కావాలి అన్న వ్యక్తి, ఇంజనీరింగ్ డాక్టర్ కావాలన్న వ్యక్తి, ఇప్పుడు ఐఏఎస్ 1000 మంది రాస్తున్నారు. 1000 మంది రాసిన వాళ్ళంతా ఐఏఎస్ కావట్లేదు. అది దైవానుగ్రహం ఉన్న వాళ్ళే ఐఏఎస్ అవుతున్నారు ఆడ. అట్లా అదే అందులో డిఫాల్ట్ అయ్యి ఫెయిల్ అయిన వ్యక్తులు పొలిటికల్గా పోయి మినిస్టర్లు అవుతున్నారు. మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత అద్భుతంగా ఉంది సృష్టి మహిమ, భగవంతుని మహిమ. వాళ్ళ కర్మలో ఉన్న జాతి, వాళ్ళ కర్మలో ఏదైతే నిర్ణయించబడుతుందో మళ్ళా లాస్ట్కు అదే సంపూర్ణంగా భగవంతుడు ఆశీర్వదించడం జరుగుతుంది. వాళ్ళు చేసిన వృత్తికి సంపూర్ణంగా వాళ్ళు 100% సాధించి ఆ ఉన్నత స్థానానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు అడిగారు, అంటే ఇప్పుడు వచ్చే పుకార్లు అంటే టీవీ వార్తాపత్రికల ద్వారా కొందరు వాళ్ళు చాలా మంది మనకు మాట్లాడడం జరుగుతుంది. నేను కూడా చూసిన మేడం, టీవీలో పేపర్లో చూసిన. నేను ఏదో అతి కొద్ది రోజులనే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే దిగిపోవచ్చు అన్న, అంతే కదా, అవును, ఆ ఆలోచన నేను ప్రారంభంలో చెప్పాను. ప్రైమ్ మినిస్టర్ గారు ఆ విష్ణుమూర్తి విశ్వరూపం అయితే రేవంత్ రెడ్డి గారు విష్ణుమూర్తికి ముద్దుల బిడ్డ, ఒక కొడుకు లాంటి వాడని చెప్పాను. దైవానుగ్రహం లేనిది కాంగ్రెస్ పార్టీ రాలే. ఆ దైవానుగ్రహము కాంగ్రెస్ పార్టీ అనేది దైవానుగ్రహం కలిగిన వ్యక్తికి ఒక రథం లాంటిది మాత్రమే. రథము 1000 కోట్ల రథమైనా పర్లేదు, దాన్ని డ్రైవింగ్ చేసే వ్యక్తి ఆపరేటర్ మంచిగా తోలకుంటే అది గోయిలో పడి పతనం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక రథచక్రమే. ఆ రథాన్ని నడిపించే వ్యక్తి జన్మకర్మలో సంపూర్ణంగా దైవానుగ్రహం కలిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. వివిధ పార్టీలు మారుకుంటూ రావడం జరిగింది. ఆయన కర్మానుసారము, భగవంతుడు నిర్ణయించిన అనుసారము. ఇప్పుడు మీరు చూడండి, అది చాలా పొలిటికల్ ఊహాగానాలకు అధిగమించి చాలా ఆయన ఈ స్థానానికి రావడం జరిగింది. కారణము ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సర్ప్రైజ్గా ఆ స్థానానికి వచ్చాడు. సో ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారిని
మానవుని కోణంలో మార్చాలని ప్రయత్నాలు చేస్తే మీరు చూడండి, అది ఆ భగవంతుడు నిర్మించింది, భగవంతుడు ఆ స్థానం కల్పించింది, భగవంతుడు ఆ సీఎం స్థానం కల్పించి రేవంత్ రెడ్డి గారికి ఆ రథాన్ని, ఆ రథం ఇంకా వేరే భగవంతుని పర్మిషన్ లైసెన్స్ మానవుడు కాదు ఇచ్చేది. ఇక్కడ సీఎం పరిపాలన అనేది, సీఎం స్థానం అనేది ఎగ్జాంపుల్ గా ఒక లైసెన్స్ లేని డ్రైవర్లు తోలితే పట్టుబడతారు కదా, మధ్యన పట్టుబడి అయితే సీల్ చేస్తారు కదా. రేవంత్ రెడ్డి గారిని దించితే గనక వేరే వాళ్ళు ఎవరు ఎక్కినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి తోలుకుంటూ పోతా అంటే మధ్యన పట్టుబడి అది సీల్ చేసి అరెస్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, సో చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పేశారు సార్. రేవంత్ రెడ్డి గారి పొజిషన్ ఈ విధంగా ఉండబోతోంది. గ్యారంటీ అండి, కాంగ్రెస్ పాలకులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలకు కానివ్వండి శుభవార్త అని చెప్పొచ్చు. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుంది. పివి రెడ్డి సార్ మాటలు నిజంగా భవిష్యత్తుకు సంబంధించి ఉంటాయి. దానికన్నా ముందు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, కర్మ సిద్ధాంతానికి సంబంధించి, భగవంతుని నిర్ణయానికి సంబంధించి ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా జరిగి తీరుతుంది. దానికి అన్ని ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ సూచనలే అన్నట్టుగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీరందరూ ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.